హలో, హాయ్ అండి. ఈరోజు మనం చింతపండు పులిహోర చేస్తున్నాము. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాము. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, ఒక చిన్న నిమ్మకాయ తీసుకుంటున్నాను. ఇందులో ఆఫ్ చేసి రసం వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. తాలింపు గింజలు, మిరియాలని పొడి చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇంత అన్నానికి చాలు. మనం ఎక్కువ చేసుకోవట్లేదు. పిల్లల బాక్స్కి కొంచెమే చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసి ఇదిగోండి పచ్చిమిర్చిని ఇలా చీల్చుకున్నాను అనమాట. పొడుగ్గా ఇలా చీల్చుకుంటే బాగుంటుంది. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఎందుకు వేసుకున్నానంటే ఇవి వేయించుకోవడానికి. పల్లీలు, పచ్చిమిర్చి, వేగుతున్నాయి కదా. ఇందులో మనం తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. వేగాయి అన్నమాట. ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. మనం చింతపండు నానబెట్టుకుంటున్నాను. కొంచెం వేడి వాటర్లో నానబెట్టుకుంటే కనుక త్వరగా నానెద్దు చింతపండు. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకున్నాం కదా, ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించేసి కొంచెం ఉన్న నెయ్యిలో జీడిపప్పు వేసుకుందాము. ముందు వేసుకుంటే కనుక ఇవి మాడిపోతాయండి. అదే ఇలా జీడిపప్పు వేసుకున్నాం కదా, ఇదంతా కలుపుకోవాలన్నమాట. మనము వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇదిగోండి ఇది మంచిగా పిసుక్కోవాలన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, 2 స్పూన్లు. ఓకేనండి, 2 స్పూన్లు చాలు. ఇందులో పసుపు వేసుకోవాలి ఆయిల్లోనే. ఇదిగోండి చింతపండు గుజ్జు అన్నమాట. ఇది పిసుక్కున్నాం కదా. ఇది అన్నంలో ఎక్కువ అయిపోయినా కూడా సైడ్కి పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఉడికేంత వరకు మనం మిరియాలు దంచుకున్నాము. ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అన్నంలో వేసుకున్నా కూడా కొంచెము చింతపండు గుజ్జులు వేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి అరచక్క నిమ్మకాయ పిండేస్తున్నాను. ఇదిగోండి మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుతున్నాము. చింతపండు ఉడకడానికి మాత్రం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. A few moments later. చూడండి చింతపండు అంతా గుజ్జంతా ఉడికి ఆయిల్ పైకి వచ్చింది కదా, అయిపోయిందండి. ఇది ఉడికిందనమాట. ఇది అన్నంలో కలిపేసుకుందాము. స్టవ్ బంద్ చేసేసి అన్నంలో వేసుకుందాము. ఇది కరెక్ట్గా సరిపోయిందనమాట. మిగిలిపోయిద్దేమో అనుకున్నాను, మిగలలేదు. ఓకేనండి, ఎంత కలుపుకున్నాము.
సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే అసలు వదిలిపెట్టారండి ఇలా చేసి పెడితే. అన్నమే సూపర్ ఉంటుందండి పులిహోర. అసలు వేస్ట్ అయితే అవ్వదు. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనండి, అయిపోయింది పులిహోర. ప్లేట్ పెట్టేద్దాము.